క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ శుభాభివందనములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వబడి ఉన్నది, క్రొత్త నిబంధన ఇవ్వబడినటువంటి ఉద్దేశము ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటగా క్రొత్త నిబంధన ఇవ్వబడినది అంటే పాత నిబంధన ఏమి చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. క్రొత్త నిబంధన ఉన్నది అంటే దానికి ముందు ఒక నిబంధన ఉన్నది, దాని పేరు పాత నిబంధన. నిబంధన అంటే అర్థం ఏమిటంటే ఒప్పందము చేసుకునుట. దేవుడు మానవులతోటి నిబంధన చేశాడు. దాన్ని ఇంకా చెప్పాలంటే అగ్రిమెంట్ అంటే ఒడంబడిక లేకుంటే ఒప్పందము. దేవుడు మనుషులతోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. పాత నిబంధనలో దేవుడు నిబంధన చేశాడు, ప్రజలతోటి నిబంధన చేశాడు. నిబంధన అంటే ఒడంబడిక లేక ఒప్పందము అని అర్థం. అలాగే దేవుడు క్రొత్త నిబంధనను చేస్తానని పితరుల కాలంలోనే దేవుడు వాగ్దానం చేశాడు. నేను యూదా ఇంటి వారితోనూ ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ నేను ఒక క్రొత్త నిబంధన చేస్తాను, క్రొత్త నిబంధన చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ నిబంధన, క్రొత్త నిబంధన చేస్తానని చెప్పిన దేవుడు క్రొత్త నిబంధనను క్రీస్తు ద్వారా చేశాడు. దేవుడు క్రొత్త నిబంధనను ఎవరి ద్వారా చేశాడంటే క్రీస్తు ద్వారా ఈ యొక్క నిబంధనను చేశాడు. సరే, మొట్టమొదటిగా ఈ యొక్క పాత నిబంధన ఎందుకు ఇవ్వబడినది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మొదటి నిబంధన ఇవ్వబడినటువంటి ఉద్దేశం ఏమిటి? క్రొత్త నిబంధన అర్థం కావాలంటే పాత నిబంధన అర్థం కావాలి. ఒకవేళ ఓన్లీ క్రొత్త నిబంధన అర్థం చేసుకున్న మాటలైతే పాత నిబంధన కూడా అర్థం చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథాన్ని బాగా చదవాలి. పాత నిబంధన చరిత్ర బాగా తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఏమి వ్రాయబడిందంటే ఆ చరిత్ర మొత్తం కూడా బాగా తెలుసుకోవాలి. అంటే ఆదికాండం మొదలుకొని దేవుడు మొట్టమొదట ఆదాము చరిత్ర దగ్గర నుంచి ఆదాము మొదలుకొని నోవాహు వరకు, నోవాహు మొదలుకొని అబ్రహాము వరకు, అబ్రహాము మొదలుకొని ఇస్సాకు యాకోబుల వరకు, యాకోబు మొదలుకొని తర్వాత మోషే వరకు, మోషే మొదలుకొని న్యాయాధిపతుల వరకు, న్యాయాధిపతులు మొదలుకొని ప్రవక్తల వరకు, ఇలా ఇజ్రాయేల్ చరిత్ర కానీ మొత్తం కూడా మనము తెలుసుకున్నట్లయితే గ్రంథాన్ని మనము బాగా అర్థం చేసుకోగలం. అయితే మొదటి నిబంధన హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 1వ వచనంలో మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఉన్నవి, ఈ లోక సంబంధమైనటువంటి పరిశుద్ధ స్థలము ఉండెను. 2వ వచనంలో ఈ విషయాన్ని మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. 2వ వచనంలో ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను.
మొదట ఈ గుడారము దేవుడు మోషే ద్వారా ఏర్పరిచాడు. అంటే ఆ గుడారాన్ని మోషే ద్వారా ఎలా ఏర్పరిచాడు అంటే గొర్రె చర్మముతోనూ మేక చర్మముతోనూ ఆ యొక్క గుడారాన్ని పైన ఇటుకలు సిమెంటు లేదంటే దానితో కాకుండా ఆ పైన స్లాబ్తో కాకుండా ఈ వీటితోటి కప్పాలి. గొర్రె చర్మము మేక చర్మములతోటి ఆ యొక్క గుడారము పైన నిర్మించాలి. అది గుడారము. దానిలో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలముగా నియమించాడు దేవుడు. దేనిలో? మొదటి నిబంధనలో పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును 2 భాగాలుగా దాన్ని దేవుడు నియమించాడు. ఇక్కడ 2వ వచనంలో ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. అంటే మొదట గుడారం ఏర్పరచబడిన దాంట్లో ఏముంటుందంటే దీపస్తంభం ఉంటుంది, ఒక బల్ల ఉంటుంది, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉంటున్నవి. దానిని పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలము అను గుడారం ఉండెను. 4వ వచనంలో అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికరయు నిబంధన పలకలు ఉండెను. 5వ వచనంలో దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండును. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లబడదు. పౌలు గారు అంటున్నాడు, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటిది స్వర్ణ ధూపార్తియు బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము, ఆ మందసములో నున్నగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలంటే దేవుడు తన వ్రేలితో వ్రాసినటువంటి రాతి పలకలు ఆ మందసములో ఉండాలి. దానిపైన కరుణాపీఠము కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండును. మనము నిర్గమకాండంలోనికి వెళ్తే ప్రత్యక్ష గుడారాన్ని కట్టేటప్పుడు ఆ కొలతలు కానీ లేకుంటే ఆ కెరూబులు కానీ ఆ కెరూబులు ఎంత పెద్దవి ఉండాలి ఇవన్నీ కూడా మనము చూడగలము. అయితే పౌలు ఏమంటున్నాడంటే వీటన్నిటి గురించి ఇప్పుడు వివరముగా చెప్పటానికి వల్లపడదని చెప్పుచు 6వ వచనంలో ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకుడు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురుగానే ఇక్కడ యాజకులు సేవ చేయొచ్చు, నిత్యము మొదటి గుడారములోనికి వెళ్ళాలి. 7వ వచనంలో సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతబట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. ఇక్కడ యాజకులు పరిశుద్ధ స్థలములోనికి నిత్యము వెళ్ళాలి. నిత్యము యాజకులు పరిశుద్ధ స్థలములోనికి ఎందుకు వెళ్ళాలంటే పరిశుద్ధ స్థలములో అనగా గుడారములో ఎప్పుడూ కూడా ధూపము మండుతూ ఉండాలి. మండుచున్నటువంటి ధూపము అది ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. అయితే ప్రధాన యాజకుడు ఎవరైతే ఉంటారో సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. అతను రక్తము చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అది తన కొరకును ప్రజలందరి కొరకును అజ్ఞాతముల కొరకును అనగా పాపముల కొరకు దాన్ని చల్లాలి. అక్కడ
8వ వచనంలో, దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము, అంటే ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటువంటి మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. 9వ వచనంలో, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. దేనికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి అది ఒక ఉపమానముగా ఉన్నది. దేనికి ఉపమానముగా ఉన్నదంటే క్రొత్త నిబంధన కాలంలో అది ఒక ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. 10వ వచనంలో, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వరకు వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది శరీర ఆచారములతో కూడినటువంటిది. అన్నపానములతోనూ నానా విధమైన ప్రక్షాళనముతోనూ సంబంధించిన శరీర ఆచారములతో ఉన్నది. అది ఎప్పటి వరకు ఉన్నదంటే దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి, దిద్దుబాటు అంటే దిద్దుబాటు జరిగేటువంటి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ దిద్దుబాటు కాలము వచ్చు వరకు మాత్రమే అది ఉన్నది. అది శరీర సంబంధమైనటువంటి ఆచారములతో మాత్రమై ఉన్నది. శరీర సంబంధమైనటువంటి ఆచారాలంటే శరీర ఆచారములు మాత్రమై ఉన్నది. అంటే అది ఆత్మ సంబంధమైనది కాదు. మొదటి నిబంధన ఆత్మ సంబంధమైనది కాదు. మరి ఏ సంబంధమైనది? అది శరీర ఆచారములను మాత్రమే ఉన్నది. అందుకే పంటికి పన్ను, కంటికి కన్ను. ఒక వ్యక్తిని అక్కడ తప్పు చేసినప్పుడు క్షమించటానికి అవకాశము లేనటువంటిది. వారిని ఏమి చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాల్సిందే, ఖచ్చితంగా చంపాలి. నో ఫర్గివ్నెస్. అతను అక్కడ ఏడ్చినా, బాధపడినా, ప్రాధేయతపడినా అక్కడ క్షమించలేనటువంటిది. అలా సందర్భాలు ఉన్నాయంటే చాలా సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో అక్కడ రాళ్లతో కొట్టి చంపినటువంటి సందర్భాలు, చాలా సందర్భాలు మనము ధర్మశాస్త్ర గ్రంథంలో ఆదికాండం నుంచి 5 కాండాల్లో మనం చూడగలం. తర్వాత అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైనది పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా. ఇప్పుడు క్రీస్తు ఎలా వచ్చాడంటే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఇప్పుడు పాత నిబంధనలో ఏ రక్తము ఉపయోగించారు? కోడెలు, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక, గొర్రెలు, మేకలు రక్తము కాక క్రీస్తు ఒక్కసారే స్వరక్తము చేత పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. తర్వాత 14వ వచనంలో
నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ విషయాన్ని మనము బాగా గుర్తుంచుకోవాలి. క్రీస్తు ప్రభువారు పాత నిబంధనకు మధ్యవర్తి కాలేదు. మరి ఏ నిబంధనకు మధ్యవర్తి అయ్యాడంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. 16వ వచనంలో, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎల్లప్పుడూ చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మరణ శాసనము ఎవరైతే రాస్తారో అది బ్రతికి ఆ మనుషుడు బ్రతికుండగా అది చెల్లదు, చనిపోయిన మాత్రమే చెల్లును, చనిపోయిన తర్వాత మాత్రమే చెల్లును. 20వ వచనంలో, ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలలో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్క రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. పాత నిబంధనలో మోషే ఏ రక్తము తీసుకున్నాడు అంటే మేకల యొక్కయు కోడెల యొక్కయు అలాగే రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోను ఇస్సోపుతోను నిబంధన రక్తము తీసుకొని వారి మీద ప్రోక్షించి ఆ గ్రంథము మీదను ప్రజల మీదను ప్రోక్షించాలి. ఎందుకు? వారి యొక్క అపరాధముల నిమిత్తము లేక వారి యొక్క పాపముల నిమిత్తము. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవి. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. ఇది పాత నిబంధనలో రక్తం అనేది చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. ఏ మనుష్యుడైనా సరే పాపము చేస్తే మనుష్యుడు చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించేది ఎవరంటే జంతువులు. అంటే మానవుడు చేసినటువంటి పాపానికి రక్తము చిందించేది మనుష్యుడు కాదు. మనుష్యుడు పాపము చేసినప్పుడు ఆ పాపం చేసినటువంటి మానవుడి కొరకు పాత నిబంధనలో ఏ మనుష్యుడు కూడా రక్తము చిందించకూడదు, రక్తము చిందించలేదు. మరి మానవుడు చేసినటువంటి పాపాలకి రక్తము చిందించేది ఎవరంటే కోడెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము చిందించాలి. వాటి ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని చెప్పడం మనం చూడగలము. అలాగే 23వ వచనంలో, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, గాని పరలోక సంబంధమైన వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలము పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు, గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడుటకు పరలోకమందు ప్రవేశించెను. ఇరవై ఐదో వచనం, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరమందు తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించున్నట్లు ఆయన అనేక పర్యాయములు తనను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకుంటూ వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడును.
మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగునే క్రీస్తు కూడా అనేక పాపమును భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంటే పాత నిబంధన గ్రంథంలో రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు అని చెప్పటానికి మనం చూడగలం. అయితే క్రీస్తు మనుషులకు ఒక్కసారి మృతి పొందాలని చెప్పి నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగే క్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన తనను తాను అర్పించుకొనెను. ఒక్కసారే మనుషుల పాపముల నిమిత్తము క్రీస్తు ప్రభువారు అర్పింపబడి ఉన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే మొదటి నిబంధన ఏమై ఉన్నదంటే ఇది శరీర సంబంధమైన ఆచారములతో కూడినది. మొదటి నిబంధనలో ఉన్నటువంటి లోపాలు, మొదటి నిబంధనలో ఉన్న లోపం ఏమిటి అని మనం ఆలోచించుదాం. ఇది మొదటి నిబంధన ఏమిటంటే అది శరీర సంబంధమైన ఆచారములతో కూడినది. ఈ లోక సంబంధమైనటువంటి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఒక గుడారము ఏర్పరచబడి ఉన్నటువంటిది. లోక సంబంధమైనటువంటి యాజకత్వముతో కూడినది, లోక సంబంధమైనటువంటి బలులతో కూడినది. అలాగే అది అంతా కూడా శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి నిబంధన అయి ఉన్నది. అది ఎవరి ద్వారా ఇవ్వబడి ఉన్నది? మొదటి నిబంధన అంటే దేవదూతల ద్వారాను అలాగే మధ్యవర్తుల ద్వారాను ఇవ్వబడి ఉన్నది. తర్వాత రెండో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మొదటి నిబంధన బలహీనమైనది. మొదటి నిబంధన బలహీనమైనది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 17 నుంచి 18 నుంచి మనము చదువుకున్నట్లయితే 18-19 వచనాల్లో ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక, ధర్మశాస్త్రము ఏ మనిషిని కూడా సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడినది. అది బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది. అందువలన అదేం చేయబడిందంటే నివారణ చేయబడి ఉన్నది, అనగా రద్దు చేయబడి ఉన్నది. అయితే అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ, అంటే మొదటి నిబంధన కంటే శ్రేష్టమైనటువంటి నిబంధన దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మొదటి నిబంధన ద్వారా ఏ మనుష్యుడు కూడా ఇప్పుడు దేవుని యొద్దకు చేర్చబడలేడు. అంటే ఒకప్పుడు చేర్చబడ్డారు. ఒకప్పుడు ఎలా చేర్చబడ్డారంటే పాత నిబంధన ద్వారా ఇజ్రాయేలీలను దేవుడు రక్షించటానికి, ధర్మశాస్త్రం మనకు కాదు, పాత నిబంధన మనకు కాదు, ఇజ్రాయేలీలకు. ఈ భూమి మీద 190 దేశాలుగా మనం చూడగలము. ఈ 190 దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు అంటే అన్యజనులు. వారు గ్రీకు దేశస్థులు కానీ, రోమీలు కానీ, వాళ్ళందరూ కూడా అన్యులు. గల్ఫ్ కంట్రీస్ కానీ, ఆసియా ఖండంలో ఉన్నటువంటి హిందువులు కానీ, వీళ్ళందరూ కూడా అన్యజనులు. అయితే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము కానీ, ప్రవక్తల గ్రంథము కానీ దేవుడు ఎవరికి ఇచ్చాడంటే కేవలము ఇజ్రాయేలీలకు మాత్రమే ఇచ్చాడు. భూమి మీద ఉన్న ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ
పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథము లేదు. మరి ఎవరికి ఇవ్వబడిందంటే ఇజ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడింది. మరి భారతదేశంలో పుట్టినటువంటి మనమందరము ఎవరము? యూదులము కాదు, యూదా సంతతికి చెందిన వాళ్ళము కాదు, ఇజ్రాయేల్ సంతతికి చెందిన వాళ్ళం కాదు. ప్రతివాడు కూడా అన్యుడే. అందుకని మనకు ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు, ప్రవక్తల గ్రంథం ఇవ్వబడలేదు. అయితే మనం ఎలా దేవుని యొద్దకు చేర్చబడ్డాము అంటే సువార్త ద్వారా మాత్రమే చేర్చబడ్డాము. సువార్త ద్వారా మనము క్రీస్తును ధరించుకొనుట వలన పాత నిబంధనలో ఉన్నటువంటి చరిత్ర మనం తెలుసుకోగలుగుతున్నామే కానీ రక్త సంబంధంగా అయితే వారు మనకు బంధువులు కాదు, శరీర సంబంధంగా వాళ్ళు బంధువులు కాదు. మరి ఆత్మ సంబంధంగా మనం ఆలోచించినట్లయితే వాళ్ళను గ్రంథం ఏమని పిలుస్తుందంటే పితరులు అని పిలుస్తుంది. అయితే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఏమై ఉన్నదంటే అది బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది. ఈ బలహీనమైనటువంటి నిబంధన నిష్ప్రయోజనమైనటువంటిది. నిష్ప్రయోజనమైనది అంటే అర్థం ఏంటంటే ఆగిపోయేటువంటిది, వ్యర్థమైనటువంటిది అని అర్థం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్న వారై ఉన్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునమోనని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అంటే ఇక్కడ మాసములు, దినములు, విశ్రాంతి దినములు ఇవన్నీ కూడా పాత నిబంధన సంబంధించినవి. అది బలహీనమైనది, నిష్ప్రయోజనమైనటువంటి దాని వైపు మీరు ఎందుకు తిరగాలి అంటే మొట్టమొదటి నిబంధనలో లోపాలు ఏమున్నాయంటే అది శరీర సంబంధమైన ఆచారములతో కూడినది. రెండుగా అది బలహీనమైనది. మూడో విషయము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము, ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండో దానికి అవకాశము ఉండనేరదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మొదటి నిబంధనలో లోపాలు ఉన్నవి. ఏమి లోపాలు ఉన్నవి? మొదటి నిబంధన కూడా దేవదూతల ద్వారా ఇవ్వబడింది, మధ్యవర్తుల ద్వారా ఇవ్వబడింది. దీనిని పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక కానీ, రోమా పత్రిక కానీ మనము చదివినట్లయితే ధర్మశాస్త్రము మంచిది, ఆజ్ఞలు కూడా మంచివే. ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని కూడా పాపము చేయమని చెప్పలేదు. అయితే ఇక్కడ పౌలు గారు మరోసారి ధర్మశాస్త్రాన్ని ఏమంటాడంటే ధర్మశాస్త్రము పాపమునకు బలమైన ఆహారము అని కూడా చెప్పాడు. ఎందుకు బలమైన ఆహారముగా ఉన్నదంటే మనుషుడు పాపము చేసినప్పుడు పాపానికి బలులు అర్పించటానికి అవకాశం ఉంది. అందుకని పాపము చేసి బలులు అర్పించటము, పాపము చేయటము, బలులు అర్పించడం అంటే పాపము చేసినటువంటి వ్యక్తికి అది ఒక బలమైన ఆహారముగా ఉన్నదని పౌలు గారు చెప్తున్నాడు. అయితే ధర్మశాస్త్రము పాపము చేయమని చెప్పట్లేదు. ధర్మశాస్త్రము పవిత్రమైనదే, ఆజ్ఞలు పవిత్రమైనవే. కానీ అది ఏమై ఉన్నదంటే మోయలేని కాడి అయి ఉన్నది. మరి మోయలేని కాడి అంటే దేవుడు ఎందుకు ధర్మశాస్త్రంలో ఇన్ని ఆజ్ఞలు రాయించాడు? ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి అంటే 10 ఆజ్ఞలు కాకుండా, ప్రధానమైన 2 ఆజ్ఞలు కాకుండా 100 ఆజ్ఞలతో, దాదాపు 840 ఆజ్ఞలతో వ్రాయబడినటువంటి ఒక భారమైనటువంటి మోయలేని కాడి. మరి దేవుడు ఎందుకు అన్ని ఆజ్ఞలు ఇచ్చాడు అంటే మనము దేవుణ్ణి ప్రశ్నించలేము.
దేవుడు అన్ని ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు తన ప్రజలను ప్రేమించుట వలన, తన ప్రజలు పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఉద్దేశముతోటి పాపము జీవించకుండా పరిశుద్ధంగా జీవించటానికి దేవుడు అనేకమైనటువంటి ఆజ్ఞలు అనేది కల్పించాడు, ఆజ్ఞలు అనేది ఇచ్చి ఉన్నాడు. అయితే మొదటి నిబంధన అది లోపము కలిగినది. ఏమి లోపము కలిగినదంటే, మొదటి నిబంధన లోపం ఏమిటంటే అది ఏ మనుషుని యొక్క పాపమును సంపూర్ణ సిద్ధి చేయలేదు. అంటే సంపూర్ణముగా ఏ మానవుడి యొక్క పాపమును తీసివేయలేదు. పాపములు పాత నిబంధన ద్వారా సంపూర్ణముగా క్షమించబడలేదు, పరిపూర్ణముగా పాపములు క్షమించబడలేదు. తర్వాత విషయం, అయితే ఈ యొక్క పాత నిబంధన మొదటి నిబంధన ఎందుకు ఇవ్వబడిందంటే క్రీస్తునొద్దకు నడిపించటానికి ఇవ్వబడి ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయెను. ఎందుకు అంటే క్రీస్తునొద్దకు నడిపించటానికి ఇవ్వబడింది. ధర్మశాస్త్ర గ్రంథములో క్రీస్తును గురించి నడిపించటానికి ధర్మశాస్త్ర గ్రంథం ఇవ్వబడింది. అంటే ధర్మశాస్త్ర గ్రంథములుగిన లేకుంటే అది క్రీస్తునొద్దకు నడిపించటానికి మాత్రమే నడిపించటానికి ఇవ్వబడింది. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే మిమ్మల్ని క్రీస్తు యొద్దకు నడిపిస్తానని చెప్పింది. అలాగనే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే పాపమనగా ఎట్టిదో తెలియచేయబడటానికి ఇవ్వబడింది. ధర్మశాస్త్రము లేకుండా ఉంటే మనకు పాపం ఏంటో తెలియదు. పాపం ఏంటో తెలియాలంటే మనకు ధర్మశాస్త్ర గ్రంథం అవసరం. ఒకవేళ ధర్మశాస్త్ర గ్రంథము గిన మనకు తెలియకుంటే పాపం అనేది తెలియబడదు. అందుకని ధర్మశాస్త్ర గ్రంథము క్రీస్తు యొద్దకు నడిపించటానికి ఇవ్వబడింది. పాపమనగా ఎట్టిదో తెలియచేయటానికి ఇవ్వబడింది. తర్వాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే పాపమును తీసివేయట అసాధ్యమై ఉన్నది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో కొందరు మానుకొనున్నట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. తొమ్మిదో అధ్యాయము 24 10వ అధ్యాయంలో ధర్మశాస్త్ర గ్రంథము పాపములను తీసివేయుట ఇది అసాధ్యమై ఉన్నది. అంటే ఈ యొక్క గ్రంథము ద్వారా పాపములు అనేది సంపూర్ణముగా తీసివేయబడలేదు. అంటే అది అసాధ్యమై ఉన్నదని మనకు లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తుంది. దీనికి మనము 22వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుచున్నాయి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పుచున్నాము. ఇక్కడ పాత నిబంధనలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అది సంపూర్ణ సిద్ధిగా ఎవరి యొక్క పాపములను క్షమించలేదనేటువంటి విషయాన్ని కూడా మనం చూడగలము. అలాగే ఈ యొక్క పాత నిబంధనలో పాపము తీసివేయటకు అది అసాధ్యమై ఉన్నది. క్రీస్తునొద్దకు నడిపించటానికి ఇవ్వబడింది. అది లోపము కలిగినది, బలహీనమైనది, ఆచారములతో కూడినటువంటిది, శరీర సంబంధమైనటువంటి
నిబంధన అయ్యున్నది. ఇప్పుడు మొదటి నిబంధన గురించి అనేకమైనటువంటి సంగతుల్లో మొదటి నిబంధన కేవలము ఇజ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడింది, భూమి మీద ఉన్న ప్రజలందరికీ కాదు. మనకును ధర్మశాస్త్రానికి సంబంధమే లేదు, లేదంటే మనకును ప్రవక్తల గ్రంథానికి సంబంధము లేదు. కానీ ధర్మశాస్త్ర గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథంలో కానీ వ్రాయబడినటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచిస్తే, దేవుడు వాగ్దానము చేసింది ఏంటంటే, అన్యజనులను కూడా నేను ఏర్పరచుకుందును, అన్యజనులను కూడా నేను పిలిచేదను, వారి మీద కూడా నా ఆత్మను కుమ్మరించేదను, వారిని కూడా నేను ఏర్పరచుకుంటానని పాత నిబంధనలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అది దేని ద్వారా దేవుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త అన్యజనులందరినీ పిలుస్తాడంటే, క్రొత్త నిబంధన ద్వారా మనము దేవుని యొద్దకు చేర్చబడ్డాము. ఇప్పుడు మనము దేవుని యొద్దకు ఎలా చేర్చబడ్డాము అంటే, పాత నిబంధన ద్వారా మనము దేవుని యొద్దకు చేర్చబడలేము, పాత నిబంధన ద్వారా మనము దేవుని యొద్దకు రాలేము. మరి క్రొత్త నిబంధన ద్వారా దేవుని యొద్దకు మనము వచ్చాము. అంటే క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచించుదాం. ఇప్పుడు పాత నిబంధన ఇవ్వబడిన ఉద్దేశము, ఎవరికి ఇవ్వబడింది, ఎవరితో వాగ్దానం చేసి ఇచ్చాడు అనేటువంటి విషయాలు మనము ఆలోచించి ఉన్నాము. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన అంటే, క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క రక్తము ద్వారా క్రొత్త నిబంధన కలిగినది. పాత నిబంధనలో మేకల యొక్కయు గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తాన్ని మనం చూసినట్లయితే, క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తము ద్వారా ఇది క్రొత్త నిబంధన మనము చూడగలము. క్రొత్త నిబంధన ఎలా కలిగింది అంటే, క్రీస్తు రక్తము ద్వారా కలిగినటువంటిదే క్రొత్త నిబంధన. ఈ నిబంధన ద్వారా ప్రతి మనుషుడు కూడా ఎక్కడికి వస్తున్నాడంటే, దేవుని యొద్దకు. ఈ యొక్క క్రొత్త నిబంధన ద్వారా దేవుని యొద్దకు మనము వచ్చుచున్నామని వ్రాయబడి ఉన్నది. అయితే దీని ద్వారానే మనము దేవుని యొద్దకు వస్తున్నాము, కానీ పాత నిబంధన ద్వారా మనకు దేవుని యొద్దకు రాలేము. ఎందుకంటే పాత నిబంధన ఇజ్రాయేలుకి ఇవ్వబడింది, క్రొత్త నిబంధన ద్వారా మనము దేవుని యొద్దకు వచ్చుచున్నాము. దేవుని యొద్దకు రావటానికి క్రొత్త నిబంధన మానవులకు చూపించినటువంటి మార్గం ఏమిటంటే సువార్త. సువార్త అనేది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవుడు మానవులందరినీ తన యొద్దకు రావటానికి దేవుడు ఏం చేశాడంటే, క్రీస్తును పంపించాడు. అంటే క్రీస్తు ప్రభువారు దేవునికిని మానవులకును ఏమై ఉన్నాడంటే మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆ మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు ఒక నిబంధన చేశాడు. దేవుడు క్రీస్తు ద్వారా ఒక నిబంధన చేశాడు. దీని ద్వారా మనుషుల పాపములు క్షమించబడుచున్నవి. ఈ నిబంధన ఎందుకు ఇవ్వబడిందంటే, మానవుడి యొక్క పాపము సంపూర్ణముగా తీసివేయటానికి. పాత నిబంధన గ్రంథంలో ఒక మానవుడి యొక్క పాపము సంపూర్ణముగా తీసివేయలేదు. అయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో పాపము చేసినప్పుడల్లా బలులు అర్పించాలి. క్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో
పాపుల కొరకు ఆయన బలి అర్పించటము, తనను తాను బలిగా అర్పించుకున్నాడు. యోహాను చెప్పేటువంటి మాటల్లో క్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందినప్పుడు ఈయన లోక పాపములను మోసుకొని పోతున్నటువంటి సర్వేసుని యొక్క గొర్రెపిల్ల, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరి పాపాలను మోసేటువంటి ఆయన క్రీస్తు. అంటే ఈ భూమి మీద ఎంతమంది ప్రజలు 2000 సంవత్సరాల నుంచి రాకడ వరకు ఎంతమంది అయితే పుడతారో, ఎంతమంది అయితే జన్మిస్తారో, ఎంతమంది అయితే పాపం చేస్తుంటారో వారి పాపాలన్నిటినీ కూడా భరించేటువంటి ఆయన క్రీస్తు. క్రీస్తు ఎప్పటి వరకు మానవుడి యొక్క పాపాలు క్షమించుతున్నాడంటే 2000 సంవత్సరాల నుంచి రాకడ వరకు కూడా ఆయన కార్చిన రక్తము నేటికి కూడా మానవుడి పాపాలు క్షమించబడుతున్నవి. ఎప్పటి వరకు ఆయన రక్తము కార్చాడంటే తాత్కాలికముగా ఉండటానికి క్రీస్తు రక్తము కార్చలేదు. మానవుడి యొక్క పాపముల నుండి సంపూర్ణంగా విమోచించటానికి 2000 సంవత్సరముల క్రితము క్రీస్తు రక్తాన్ని చిందించితే నేటి వరకు కూడా ఆయన రక్తాన్ని సాదృశ్యముగా మనము చూడగలము. ఆ రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును మనం చూడగలం. అయితే ఇక్కడ క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వబడిందంటే, ఒకటి మానవులను దేవుని యొద్దకు చేర్చటానికి, 2 మానవుడి యొక్క పాపముల నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేయటానికి క్రొత్త నిబంధన గ్రంథం ఇవ్వబడి ఉన్నది. అలాగే మనుషుడు మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము ద్వారా నీతిమంతుడు కాలేదని ఎలాగైతే చెప్పాడో, క్రీస్తు రక్తము ద్వారా ఒక నిబంధన చేసి ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, అనేకమైనటువంటి పాపుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. నిబంధన, క్రొత్త నిబంధన ఏమై ఉన్నదంటే అది నిబంధన రక్తమై ఉన్నది. క్రొత్త నిబంధన ద్వారా మనకు దేవుని యొద్దకు చేర్చబడుచున్నాము. క్రొత్త నిబంధన ద్వారా మన పాపములు సంపూర్ణముగా తీసివేయబడుచున్నవి. అలాగే క్రొత్త నిబంధన ద్వారా దేవుడు మనల్ని, క్రొత్త నిబంధన ద్వారా క్రీస్తు ప్రభువారు మనలను సమాధానపరిచి ఉన్నాడు. మనము దేని ద్వారా సమాధానపరచబడి ఉన్నాము, దేని ద్వారా దేవుని యొద్దకు చేర్చబడి ఉన్నామంటే అది క్రొత్త నిబంధన గ్రంథము. ఆయన మరణము ద్వారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరును ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులనై ఉన్నారు. క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషముననగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఉన్నాడు. క్రొత్త నిబంధన ప్రకారము క్రొత్త నిబంధన క్రీస్తు రక్తము ద్వారా కలిగినటువంటి నిబంధనది. ఆ నిబంధనకు క్రీస్తు ప్రభువారు మధ్యవర్తి ఉన్నాడు.
దాని ద్వారా క్రొత్త నిబంధన ద్వారా మనము దేవుని యొద్దకు వచ్చి ఉన్నాము. ఈ క్రొత్త నిబంధన ద్వారా మానవుడి యొక్క పాపములు సంపూర్ణముగా తీసివేయబడినవి. అలాగే దీని ద్వారా మనలను దేవునితో సమాధానపరిచాడు. అంటే దేని ద్వారా మనము దేవుని యొద్దకు చేర్చబడ్డాము అంటే క్రొత్త నిబంధన ద్వారా దేవుని యొక్క ఉగ్రత ఏ మనుషుల మీద అయితే ఉందో ఆ ఉగ్రతను తీసివేసి దేవునితోనూ మనుషులను క్రీస్తు ఏం చేశాడంటే మధ్యవర్తిగా సమాధానపరిచాడు. ఎలా సమాధానపరిచాడు అంటే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి సమాధానపరచటానికి వచ్చాడు. ఎవరితో అంటే మనుషులను దేవునితో సమాధానపరచటానికి. అది ఎలా సమాధానపరచటానికి సాధ్యమైందంటే ఆయన మధ్య గోడను పడగొట్టుట వలన, ఆయన మరణించుట వలన, సమాధి చేయబడుట వలన, తిరిగి లేపబడుట వలన ఇక్కడ యూదులను కానీ అన్యజనులను కానీ వీరిద్దరిని ఒక్క శరీరము ద్వారా, ఒక్క శరీరము అంటే ఒక్క సంఘము ద్వారా సమాధానపరిచెను. శరీరము ద్వారా అంటే సంఘములోనికి ఇక్కడ యూదుడని కానీ అన్యజనుడని కానీ గ్రీసు దేశస్థుడు కానీ ఎవరైనా క్రైస్తవుడు కావాలంటే అతను సువార్త ద్వారా మాత్రమే క్రైస్తవుడు కావాలి, కానీ ఇంకొక మార్గం లేదు. నేను యూదుడను, నాకు సువార్త అవసరం లేదని చెప్పడానికి లేదు. ఎవరైనా కూడా దేవుని యొక్క రాజ్యమనబడిన సంఘములోనికి, క్రీస్తు శరీరంలోనికి చేర్చబడాలంటే సువార్త ద్వారా. అందుకే శరీరము ద్వారా 16వ వచనం, తన శిలువ వలన ద్వేషమును సంవరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు. క్రొత్త నిబంధన ద్వారా మనకు సమాధానకారుడై ఉన్నాడు. దేవునికి సమీపమస్తుడిగా చేసి ఉన్నాడు. అలాగనే క్రొత్త నిబంధనకు క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడంటే మధ్యవర్తి అయి ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే క్రొత్త నిబంధన ప్రకారము క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎవరికి మధ్యవర్తి అయి ఉన్నాడంటే దేవుడికిని మనుషులకును మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే మనుషులందరినీ ఎక్కడికి తీసుకురావటానికి క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడంటే దేవుని యొద్దకు తీసుకురావటానికి క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు. మళ్ళీ దేవుని యొద్దకు తీసుకురావటానికి క్రీస్తు ఈ లోకంలో ఏమయ్యాడు, ఏమి త్యాగము చేశాడు, ఎలా మరణించాడు అనేటువంటి విషయాన్ని మన అందరికీ అది బాగా తెలిసినటువంటి సంగతి. క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆయన మన కోసము మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఈ లోకంలో ఆయన మరణ సమాధి పునరుత్థానము ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎక్కడికి తీసుకొస్తున్నాడు క్రీస్తు అంటే దేవుని యొద్దకు తీసుకొస్తున్నాడు. అనగా తండ్రి యొద్దకు మనల్ని తీసుకొచ్చాడు. మరి తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా తీసుకురాలేడు. దేవుని యొద్దకు ఏ మనుషుడు కూడా ఒక మనుషుని దేవుని యొద్దకు తీసుకెళ్ళలేడు. మరి ఎవరు తీసుకెళ్ళగలరు అంటే క్రీస్తు ఒక్కడు మాత్రమే తీసుకువెళ్ళగలడు. ఇంకొక విషయాన్ని మనం బాగా ఆలోచించినట్లయితే క్రొత్త నిబంధనకు క్రీస్తు ప్రభువారు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి మానవులకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పరలోకానికి తీసుకువెళ్ళటానికి కూడా క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు. రక్షింపబడటానికి ఆయన మానవుల పాపముల కొరకు రక్తము కార్చాడు. దేవుని యొద్దకు తీసుకొచ్చాడు. దేవునితో మనల్ని సమాధానపరిచాడు. మనం శరీరం అనబడిన సంఘములో జీవించుతున్నప్పుడు, సంఘములో ఉన్నప్పుడు
ఈ సంఘాన్ని తీసుకువెళ్ళి ఈ సంఘమును తీసుకువెళ్ళి ఎవరికి అప్పచెబుతాడంటే రాజ్యమును తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించును. అంటే ఇక్కడ మనము డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళటానికి వీల్లేదు. అంటే మనము వెళ్ళటానికి అవకాశం లేదు. మరి ఎవరు అంటే ఆ మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు ఒక దినమున వచ్చి రాజ్యమును తీసుకువెళ్ళి ఈ రాజ్యమును తండ్రికి అప్పచెప్పును. అందుకని క్రీస్తు ప్రభువారు మధ్యవర్తి అయి ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనము చూడగలము. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో కూడా క్రీస్తు మధ్యవర్తి అని మనం చూడగలము. ఆయన క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువారు మధ్యవర్తి అని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూడగలము. అలాగనే క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వబడిందంటే నీతి కలుగుటకు ఇవ్వబడి ఉన్నది. నీతి దేని మూలముగా కలిగింది అంటే మానవుడికి క్రొత్త నిబంధన ద్వారా నీతి కలిగింది. యేసు రక్తము వలన అనగా క్రీస్తు రక్తము వలన నీతి కలిగింది. ఒకవేళ నీతి ధర్మశాస్త్రం మూలముగా కలిగితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. అంటే ధర్మశాస్త్ర ప్రకారము ఏ మానవుడికి కూడా నీతి కలగదు. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారము నీతి కలిగితే క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. అందుకని క్రొత్త నిబంధన ద్వారా మన పాపములు సంపూర్ణంగా తీసివేయబడుచున్నవి. క్రొత్త నిబంధన ద్వారా మనం దేవుని యొద్దకు వచ్చుచున్నాము. క్రొత్త నిబంధన ద్వారా మనల్ని సమాధానపరిచాడు. క్రొత్త నిబంధన ద్వారా మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము. క్రొత్త నిబంధన ద్వారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు పొందాము. క్రొత్త నిబంధన ద్వారా మనము దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుచున్నాము. ఈ నిబంధన శ్రేష్టమైన నిబంధన. ఇది బలహీనమైనటువంటిది కాదు. కారణం ఏంటంటే ఈ నిబంధనకు మధ్యవర్తి క్రీస్తు. ఈ నిబంధన ఎలా కలిగిందంటే క్రీస్తు రక్తము ద్వారా కలిగినటువంటి నిబంధన ఉన్నది. మరి ఇది కాక ఇంకొక నిబంధన ఉన్నదంటే క్రొత్త నిబంధన కాకుండా ఇక ఎటువంటి నిబంధనలు ఉండవు. రేపు దేవుడు తీర్పు తీర్చేటువంటి దినమున ఏ నిబంధన ప్రకారము తీర్పు తీరుస్తాడంటే ధర్మశాస్త్ర ప్రకారము మృతి చెందినటువంటి వారిని ధర్మశాస్త్ర ప్రకారము తీర్పు తీర్చబడును. క్రొత్త నిబంధన ప్రకారము చనిపోయినటువంటి వారిని క్రొత్త నిబంధన ప్రకారము తీర్పు తీర్చబడును. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి క్రొత్త నిబంధన ప్రకారము ఎందుకు చెప్పుచున్నాడంటే క్రొత్త నిబంధన ప్రభు చెప్పినటువంటి మాట, నేను చెప్పినటువంటి మాట తరపున నీకు అంత్య దినమున తీర్పు తీర్చబడును. నేను చెప్పినటువంటి మాట ప్రకారమే అంత్య దినమున నీకు తీర్పు తీర్చబడునని చెప్పబడింది. అందుకని పాత నిబంధన శరీర సంబంధమైనది, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టాలి. క్రొత్త నిబంధనలో మోపు చూపు చూస్తేనే వ్యభిచారంతో కూడినది. పాత నిబంధనలో భౌతిక సంబంధమైన రాజ్య పరిపాలన ఉన్నది. క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన రాజ్య పరిపాలన ఉన్నది. క్రొత్త నిబంధనకు
క్రీస్తు రాజై ఉన్నాడు. పాత నిబంధన రాతి పలకల మీదను శిరలతోనూ వ్రాయబడింది. క్రొత్త నిబంధన హృదయములతో వ్రాయబడి ఉన్నది, హృదయముల మీద వ్రాయబడి ఉన్నది. పాత నిబంధనలో భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదములున్నవి, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములున్నవి. పాత నిబంధన ద్వారా మనుషులందరూ శాపగ్రస్తుడైతే ధర్మశాస్త్ర ప్రకారము క్రీస్తు ఆ ధర్మశాస్త్రానికి లోనైనటువంటి ఆయన ఈ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ధర్మశాస్త్ర చట్టము కింద ఉన్న వారందరినీ కూడా విడిపించటము జరిగింది. పాత నిబంధనలో భౌతిక సంబంధమైనటువంటి నూనెతో అభిషేకం ఉంటే, క్రొత్త నిబంధనలో బాప్తీసం పొందినటువంటి ప్రతి వారు కూడా అభిషేకించబడిన వాళ్ళు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముణ్ణి దేవుడు ఒక యాజకులకును, ఒక ప్రవక్తలకును, ఒక రాజులకు మాత్రమే పరిశుద్ధాత్మను పొందేటువంటి అధికారము అనుగ్రహించినప్పుడు, క్రొత్త నిబంధనలో విశ్వసించిన ప్రతి వారును, మారు మనసు పొందిన ప్రతి వారును, అతను యూదుడు గాని, గ్రీకు దేశస్థుడు గాని, అన్యుడు గాని ఎవరైనా కూడా బాప్తిసం పొందిన ప్రతి వారిని కూడా పరిశుద్ధాత్మను వరమును అనుగ్రహించాడు. అందుకే అది రాతి పలకల మీద వ్రాయబడితే క్రొత్త నిబంధన హృదయముల మీద వ్రాయబడింది. అది మరణకారముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షర సంబంధమైనదైతే క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. దీని ద్వారా మనకు జీవము కలుగుతున్నది. దీని ద్వారా మనము దేవుని యొద్దకు వచ్చుచున్నాము. అందుకని దీని పేరు క్రొత్త నిబంధన, శ్రేష్టమైనటువంటి నిబంధన. అయితే మొదటి నిబంధన ఇవ్వబడినది లోపము కలిగినది. అయితే దాని తర్వాత ప్రవేశపెట్టబడినటువంటి నిబంధన నూతనమైనటువంటి నిబంధన, శ్రేష్టమైనటువంటి నిబంధన. ఇది వాగ్దానముతో కూడినటువంటి నిబంధన. అంతేకాకుండా ఇది నిత్యము ఉండేటువంటి నిబంధన. దీని పేరు నిత్య నిబంధన. అంటే నిత్యము కూడా ఉండేటువంటి నిబంధన, శాశ్వతము కాలం ఉండేటువంటి నిబంధన అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వబడింది అంటే, పాపములు క్షమించబడటానికి, దేవుని యొద్దకు చేర్చబడటానికి, దేవునితో సమాధానపరచబడటానికి, అలాగే నీతి కలుగ చేయటానికి ఇవ్వబడి ఉన్నది. దీని ద్వారా మనము నీతిమంతులమైతాము, దీని ద్వారా మనము పరిశుద్ధులమైతాము, దీని ద్వారా మనము దేవుని కుమారులము, కుమార్తెలుగా పిలువబడతాము. దీని ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు పొందుకుంటాము. మరి దీని ద్వారా, ఈ నిబంధన ద్వారా దేవుని యొక్క ఉగ్రత నుండి మనము తప్పింపబడి, క్రీస్తు ఈ నిబంధనకు మధ్యవర్తి అయ్యి మనలను దేవునితో సమాధానపరిచి ఆ ఉగ్రత నుంచి మనలను విడిపించాడు. అందుకే దీని పేరు క్రొత్త నిబంధన, క్రీస్తు రక్తము ద్వారా కలిగినటువంటి నిబంధన. మరి ఈ క్రొత్త నిబంధన ప్రకారము మనము జీవించకుండా పాత నిబంధన ప్రకారము జీవించాలి. పాత నిబంధనలో నూనె అభిషేకం ఉంది, అందుకని మనము కూడా నూనె అభిషేకం తీసుకోవాలి. లేదంటే పాత నిబంధనలో అనేకమైనటువంటి పెంతుకోస్తు పండగ, కోతకాల పండగ, వారాల పండగ, పూరీము పండగ, అనేక రకమైనటువంటి పండుగలు ఉన్నవి కనుక మనము ఆ పండగల ప్రకారము జీవించాలని చెప్పకూడదు. అయితే క్రొత్త నిబంధన ప్రకారము మనము జీవించాలి, క్రొత్త నిబంధనను ఆచరించాలి, క్రొత్త నిబంధనను మనము వెంబడించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. క్రీస్తు ఈ లోకానికి పాత నిబంధన ప్రకారము నడిపించటానికి రాలేదు. పాత నిబంధన ఏదైతే చట్టము, ధర్మశాస్త్ర చట్టము క్రింద శపింపబడినటువంటి వారిని విడిపించటానికి వచ్చాడే గాని ధర్మశాస్త్ర చట్టము ప్రకారము నడిపించటానికి క్రీస్తు రాలేదు. లేదంటే అపోస్తులు కూడా ఎవరిని ధర్మశాస్త్ర చట్టం ప్రకారము నడిపించలేదు. అందుకే ధర్మశాస్త్రంలో 10వ భాగం ఉంటే క్రొత్త నిబంధనలో
వర్ధిల్లిన కొలదివ్వండి, సనగక గొనగక హృదయములో నిశ్చయించుకున్నదివ్వండి. పాత నిబంధనలో బలులుంటే క్రొత్త నిబంధనలో క్రీస్తు మన కొరకు బలిగా అయ్యాడు. సజీవముగా ఆయన తనను తాను అర్పించుకున్నాడు. అందుకని ఈ నిబంధన శ్రేష్టమైనది. దీని ద్వారా మానవుడి యొక్క పాపములు సంపూర్ణముగా తీసివేయబడుచున్నవి. క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎంత ఘోర పాపినైనా క్షమించగలడు. పాపాలు ఎన్ని రకాలంటే మనము వాటిని లెక్క కట్టలేం. మనుష్యుడు చేసేటువంటి అనేకమైనటువంటి పాపములను తీసివేసేటువంటిదే క్రొత్త నిబంధన. మరి పాత నిబంధన అనేకమైనటువంటి పాపముల నుండి ఏ వ్యక్తిని కూడా సంపూర్ణ సిద్ధి కలుగ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు దానికి ఇవ్వబడలేదు. కనుక అది బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది. దాని తర్వాత ప్రవేశపెట్టబడినదే శ్రేష్టమైన నిబంధన. దాని పేరు క్రొత్త నిబంధన అని చెప్పబడి ఉన్నది. ఈ యొక్క నిబంధన ద్వారా మనము దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని యొక్క రాజ్యం అనబడిన సంఘంలోనికి చేర్చబడ్డాము. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను పొందాము. అలాగే క్రీస్తుతోనూ తండ్రితోనూ మనము సహవాసము కలిగి ఉన్నాము. దేవునితో మనకు సహవాసం ఎలా కలిగింది అంటే క్రీస్తు ద్వారా మనకు తండ్రి అయినటువంటి దేవునితో సహవాసము కలిగింది. తండ్రి అయినటువంటి దేవునితో సహవాసము కలగాలి అంటే ఆ వ్యక్తి లేఖనముల ప్రకారము సత్యములో జీవించాలి. లేఖనముల ప్రకారము సత్యములో జీవించినటువంటి వ్యక్తికి తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ సహవాసము కలగదు. అందుకని సహోదరులారా, దీని పేరు శ్రేష్టమైన నిబంధన, క్రొత్త నిబంధన, వాగ్దానము చేయబడినటువంటి నిబంధన. అయితే మనం పాత నిబంధన బాగా చదవాలి. కానీ పాత నిబంధన మనము పాటించకూడదు, అనుసరించకూడదు. అనుసరించాల్సింది ఒకటే నిబంధన, అదే క్రొత్త నిబంధన. సహోదరులారా, సత్యవాక్యము తెలుసుకోండి, సత్యవాక్యము నేర్చుకోండి. ప్రతిదినము ఉదయం 5:30 నుంచి 6:30 వరకు బైబిల్ క్లాసులు, ఉదయకాల బైబిల్ తరగతులు ఉంటున్నవి. ఆసక్తి కలిగిన వారు చూడగలరు. ఆసక్తి గల వారు చూడగలరని ప్రేమపూర్వకంగా తెలియచేయుచున్నాను. అందరికీ శుభాభివందనములు. మరలా రేపు సాయంత్రం 9 గంటలకు కలుసుకుందాం. అలాగే ఉదయం 5:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.